స్టార్ మా ఆదివారం పరివార్‌లో చాలా విషయాలైతే బయటపడుతుంటాయి. అయితే ఇక తాజాగా ఒక ఊహించని ట్విస్ట్ అయితే నిఖిల్ కావ్య విషయంలో ఇవ్వడం జరిగింది. అయితే నిఖిల్ 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్నప్పుడు కావ్య కోసం పరితపించాడు. 'బిగ్ బాస్' హౌస్ నుంచి బయటకొచ్చిన తర్వాత తను ఏ రకంగా నెగెటివ్‌గా రెస్పాండ్ అయింది. ఆ విషయాన్ని తను యాక్సెప్ట్ చేశాడు. అంతే కాకుండా తను ఒక విషయం ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటి అంటే, ఎప్పుడైతే కావ్య కావ్య దగ్గర నుంచి తనకి పాజిటివ్ రెస్పాన్స్ లేదో, నేను తన సోషల్ మీడియా విషయంలో కానీ, ఫ్యాన్స్ తన దగ్గరికి వెళ్లి స్పందించడం గానీ చేయొద్దని చెప్పానని చెప్పాడు. ఎందుకంటే, ఇప్పుడు నిఖిల్‌ని ఇష్టపడేవారు. ఉత్తి నిఖిల్‌నే ఇష్టపడేవాళ్ళు కావ్య దగ్గరికి వెళ్లి కావ్య విషయంలో ట్రోలింగ్ చేస్తున్నారు. నెగెటివ్‌గా స్పందిస్తున్నారు. నిఖిల్ అందరి ముందు 'బిగ్ బాస్' హౌస్‌లో అంత చెప్పినా కూడా నువ్వెందుకు స్పందించడం లేదు? నువ్వెందుకు తనని యాక్సెప్ట్ చేయటం లేదు? అంటూ మాట్లాడుతున్నారు. మరొక వైపు కావ్యకి సంబంధించిన వాళ్ళు గానీ, కొంతమంది నిఖిల్ హ్యాటర్స్ కానీ ఎలా ఫీల్ అవుతున్నారంటే, "నువ్వు కావ్యని ఎందుకంత మోసం చేశావు? తన విషయంలో నువ్వెందుకలా ఉంటున్నావు? అయినా 'బిగ్ బాస్' అయిన వెంటనే నువ్వు ట్రోఫీ తీసుకొని తన దగ్గరికి వెళ్దాం అనుకున్నావు కదా! మరి నువ్వు ఇదంతా ఎందుకు చేయలేదు?" ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు. సో, ఈ 2 ఉండకుండా నార్మల్‌గా తన లైఫ్ తను, నా లైఫ్ నేను లీడ్ చేయాలి. ఒకవేళ గనక అంటే కొంచెం ఇంటర్నల్‌గా వాళ్ళిద్దరు కలిసే ప్రయత్నం చేస్తున్నారు కానీ, ఈ 'స్టార్ మా పరివార్‌లు' ఇలాంటివన్నీ కొన్ని కోట్ల మంది, లక్షల మంది చూస్తారు. సో, అలాంటి టైంలో తను కొత్త కొత్త ఆహ్, దాన్నేమంటారు కాంట్రోవర్సీస్‌ని క్రియేట్ చేయకుండా ఉండటం కోసమే నేను సింగిలే అని చెప్దాం అనుకుంటున్నాడంట. చెప్పాడంట. అంతే కాకుండా ఎప్పుడైతే కావ్య తనని యాక్సెప్ట్ చేసి ఓకే. యాక్సెప్టెడ్ అని అందో అప్పుడు ఇదే 'స్టార్ మా పరివార్‌లో' తనొచ్చి కావ్యతో కలిసి వచ్చి మేము సింగిల్ కాదు. మేము మింగిల్ అయ్యాము. మా మా రిలేషన్‌షిప్ మేము మళ్ళీ కొనసాగిస్తున్నాము అంటూ చెప్పడం జరుగుతుంది అంటూ నిఖిల్ చెప్పడం జరిగింది. మరి ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్